మొదటిగా దేవుడికి వందనాలు. మరి గూగుల్ మీటింగ్‌లో కూడి ఉన్న దైవ సేవకులకు, దైవ సేవకురాండ్లకు, తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ప్రభు పేరట నా యొక్క వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి కొద్ది సమయము దేవుని యొక్క వాక్యం చూసుకుందాము. చదవబోయే వాక్యాలు మనం ఆల్రెడీ చదివే ఉంటాము. మనకు ఆల్రెడీ తెలిసే ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ మరొకసారి దేవుని వాక్యం మనం జ్ఞాపకం చేసుకుందాం ఈ సమయంలో. లూకా సువార్త 18వ అధ్యాయము. మరి చాలా మంది చదివే ఉంటారు, ఆల్రెడీ తెలిసే ఉంటుంది. లూకా సువార్త 18వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుతాను. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనని అనుటకు ఆయన వారిలో ఈ ఉపమానము చెప్పాను. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి ప్రతివాదికి నాకును న్యాయము తీర్చుమని అడుగగా వచ్చెను గాని అతడు కొంతకాలము ఒప్పకపోయాను. తరువాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను. ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండానట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకొనెను. మరి దేవుడి వాక్యాన్ని దీవించి మా ఆశీర్వదించి మనందరితో కూడా మాట్లాడును గాక. లూకా సువార్త 18వ అధ్యాయము మరి మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చదువుకున్నాము. మరి యేసుక్రీస్తు ప్రభువు వారు సెలవిస్తా ఉన్నారు ఏంటంటే, విసుకక నిత్యము ప్రార్థన చేయాలని మరి ఆయన ఒక ఉపమానం చెప్తా ఉన్నాడు. నిజంగా మనం కొన్నిసార్లు ప్రార్థన చేస్తాము, సమాధానం తొందరగా రాకపోతే మనకు విసుగు పుడుతూ ఉంటది, హెజిటేట్ అవుతా ఉంటాము, కోపం వస్తూ ఉంటది, లేదంటే ఇంకా ఆ ప్రార్థన చేయడం మనం ఆపేస్తాం, కూడుకోవడం ఆపేస్తాం. అయితే ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు, ఉపమా రీతిగా చెప్తా ఉన్నాడు ఆయన, దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉన్నాడు. ఈ న్యాయాధిపతి ఎలాంటి వాడు అంటే, మరి నిజంగా దేవునికి భయపడేవాడు కాదు, మనుషులను ఏమాత్రం కూడా ఆయన లెక్క చేయవాడు కాదు. ఒక పట్టణంలో ఉన్నాడు ఈ న్యాయాధిపతి. అయితే అదే పట్టణంలో మనం చూస్తే ఒక విధవరాలు కూడా ఉంది. అయితే మరి ఆ ఒక విధవరాలు తరచుగా ఆయన దగ్గరికి వచ్చి మరి ఏమంటా ఉందంటే, నా ప్రతివాదికి, నా అపోనెంట్ కి నాకు న్యాయం తీర్చమని ఆ న్యాయాధిపతిని అడుగుతా ఉంది. ఈ విధవరాలి యొక్క దురదృష్టం ఏంటంటే, న్యాయం తీర్చే ఆ న్యాయాధిపతి అక్కడ అన్యాయస్తుడుగా మనకు కనబడతా ఉన్నాడు. అయితే ఇక్కడ మనం కింద చూస్తే 4వ వచనంలో, అతడు కొంతకాలము ఒప్పకపోయాను. తరువాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టక ఉండినాను. ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నదని గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకున్నట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకున్నాను. సో ఎప్పుడైతే ఆ విధవరాలు ఇక్కడ మనం గమనిస్తే మాటి మాటికి వచ్చి ఆయనను న్యాయం తీర్చమని, నాకు న్యాయం చేయమని ఆమె అడుగుతా ఉంది. అయితే మరి కొంతకాలం మొదట్లో స్టార్టింగ్ లో ఆయన అసలు ఆమెకు న్యాయం తీర్చడానికి ఆయన ఒప్పలేదు. కానీ తర్వాత ఆయన ఏమనుకుంటా ఉన్నాడంటే, ఆ స్త్రీ వచ్చి నన్ను మళ్ళా డిస్టర్బ్ చేస్తా ఉంది, నన్ను తొందర పెడతా ఉంది గనక ఆమె మళ్ళా మరి మాటి మాటికి నా దగ్గరికి వచ్చి నన్ను ఇబ్బంది పెట్టకుండా నేను ఆమెకు న్యాయం తీరుస్తానని తనలో తాను అనుకుంటా ఉన్నాడు. ఇక్కడ చూస్తే 6వ వచనంలో, మరియు ప్రభు ఇట్లా, నేను అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రములు తన్ను గూర్చి మొరపెట్టుకొనిచుండగా వారికి న్యాయము తీర్చాడా. సో ఇక్కడ మరి యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నారు, ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి తన మనసు మార్చుకొని ఆ స్త్రీ మాటి మాటికి విసుకక ఆయన దగ్గరకు వచ్చి న్యాయం తీర్చమని అడుగుతా ఉన్నప్పుడు మనం చూస్తే దేవుడు మరి 7వ వచనంలో, తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన గురించి మొరపెట్టుచున్నట్టుగా వారికి న్యాయం తీర్చాడా, వారి మొర వినడా, ఆయన వింటాడు. ఇక్కడ మనమందరం ఇక్కడ కూడి ఉన్న మనందరం కూడా ఇప్పుడు ఈ సమయంలో ఈ విధంగా కూడుకున్నామంటే మన చిత్తం కాదు. దేవుడు మనకిచ్చిన మరొక దినము ఆయన సజీవ లెక్కలో ఉంచి ప్రార్థన చేయడానికి, దేవుని స్తుతించడానికి ఇచ్చిన అవకాశాన్ని నిజంగా అంటే మన చిత్తం కాదు, అది దేవుని యొక్క చిత్తం. ఆయన ఏర్పరచుకున్నాడు. మనము దివారాత్రములు మనం మొరపెడతా ఉన్నప్పుడు
మనకు దేవుడు న్యాయం తీర్చాడా అంటే తప్పకుండా ఆయన న్యాయము తీరుస్తాడు. త్వరగా ఆయన న్యాయం వారికి తీరుస్తాడు. 8వ వచనం చూసుకుంటే ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం ఇక్కడ అంటే ఈ యొక్క ఉపమానం నుండి మనం ఏం నేర్చుకోవాలంటే, ఆ స్త్రీ వల్ల మనం ఉండాలని చెప్తా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఆయన న్యాయాధిపతి పక్కన పెడితే, తర్వాత అక్కడ అన్యాయస్తుడు మనం పక్కన పెడితే, మనం ఆ స్త్రీ వల్లే ఉండాలని యేసుక్రీస్తు ప్రభువారు కోరుకుంటా ఉన్నాడు. అంటే మనం ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు విసుకక ప్రార్థన చేయాలి. ఆ అన్యాయధిప ఒక అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి తన మనసు విసుకక ప్రార్థించడం వల్ల తన మనసు మార్చుకున్నాడు. ఇక్కడ దేవుడు అన్యాయస్తుడు కాదు. కాకపోతే ఇక్కడ మనం ఆ స్త్రీ వల్ల మనం ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతా ఉన్నాడు. అయితే కొన్ని ఒక ముగ్గురు వ్యక్తుల గురించి చెప్తాను నేను. లూకాసు వార్త 23వ అధ్యాయంలో మనకు 43వ వచనంలో, లూకాసు వార్త 23వ అధ్యాయము 42, 43 అక్కడ మనం చూసుకుంటే యేసుక్రీస్తు ప్రభుతో పాటు ఇద్దరు దొంగలను ఆయనతో పాటు కూడా సిలువ వేస్తారు. మనం మొదటి దొంగ తెలుసు మనకు. ఆయనతో పక్కన పెడితే రెండో దొంగ గురించి మనం మాట్లాడుకుంటే, ఆ రెండో దొంగ మరి సిలువ మీద ఉన్నప్పుడు ఆయన మారు మనసు పొంది పశ్చాత్తాపపడి యేసుక్రీస్తు ప్రభుతో ఒక మాట ఆయన వేడుకుంటాడు. మనం ఒకసారి ఆ మాట కూడా చూసుకుందాము. లూకాసు వార్త 23వ అధ్యాయము చదువుతాను. 43వ వచనంలో ఏమంటాడంటే ఆ రెండో దొంగ, మనం చూసుకుంటే 42లో, ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. అందుకు ఆయన వానితో, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందో అని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను. ఇక్కడ మనం చూసుకుంటే అది రెండవ దొంగ యేసుక్రీస్తు ఆయన విజ్ఞాపన ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు వారిని. నీవు నీ రాజ్యంలోనికి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. లేదంటే దేవుని అడుగుతా ఉన్నాడు. అప్పుడు చూసుకుంటే 43వ వచనంలో యేసు వానితో ఏమంటాడు అంటే, నేడు నాతో కూడా పరదేశంలో ఉందో అని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను. అంటే ఈ దొంగ చేసిన ప్రార్థనకు ఈ దొంగ అడిగిన ఆయన ఒక అక్కరను బట్టి ఆయన ఏదైతే అడిగాడో ఆయనకు నెక్స్ట్ మినిట్ లోనే సమాధానం వచ్చింది. అంటే విత్ ఇన్ డే లో మనం చెప్పుకుంటే అక్కడ అంటే అదే టైంలో వెంటనే ఆయనకు దేవుని నుండి సమాధానం వచ్చింది. అదే విధంగా మనం చూసుకుంటే ఆదికాండంలో మనం అబ్రహాం గారిని చూసుకుంటే 12వ అధ్యాయము 4వ వచనంలో చూసుకుంటే, దేవుడు అబ్రహాం గారిని పిలిచినప్పుడు అబ్రహాం గారికి 75 సంవత్సరాలు. దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడే చేశాడు వాగ్దానం. నీ సంతానం నేను ఆకాశ నక్షత్రం వల్ల చేస్తాను, సముద్రపు తీరమున ఉన్న ఇసుక వల్ల నీ సంతానం నేను చేస్తాను, ఆశీర్వదిస్తాను అని సెలవిచ్చాడు. 75 సంవత్సరాలు ఉన్నప్పుడు అబ్రహాం గారిని దేవుడు పిలిచాడు, వాగ్దానం చేశాడు. అబ్రహాం గారు కూడా ఆ లోటు ఉంది. ఆయన కూడా దేవుడు ఎన్నోసార్లు ఆయన కూడా ప్రార్థన చేశాడు ఆ విషయంలో. తర్వాత మనం చూసుకుంటే అదే మరి ఆదికాండము 21వ అధ్యాయము 5వ వచనానికి వచ్చేసరికి అక్కడ మనం చూస్తే అబ్రహాం గారికి 100 ఇయర్స్ ఉన్నప్పుడు వాగ్దాన పుత్రుడైన ఇస్సాకు పుడతాడు. అంటే ఇక్కడ మనం చూసుకుంటే మరి అబ్రహాం గారికి ఉన్న లోటు కానీ ఆయన చేసిన ప్రార్థన కానీ దేవుడు ఇచ్చిన వాగ్దానం చూసుకుంటే 25 ఇయర్స్ టైం పట్టింది సమాధానం రావడానికి, దేవుడు కార్యం చేయడానికి. అబ్రహాం అంటే ఆ 25 ఇయర్స్ కూడా అబ్రహాం గారు ఎక్కడ కూడా ఆయన దేవుడు అయితే వాగ్దానం చేశాడు, లేదంటే ఈయనకేదో లోటు ఉందో ఆయన ఎక్కడ కూడా దాన్ని మర్చిపోలేదు. ఆయన దాని మీద ఆధారపడి ఉన్నాడు. అదే విధంగా మనం చూసుకుంటే యెహోషువ గ్రంథం ఒకసారి చూసుకుంటే, యెహోషువ గ్రంథము 14వ అధ్యాయంలో మనం చూసుకుంటే ఇక్కడ 9వ వచనం చదువుతాను. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనము. ఆ దినమున మోషే ప్రమాణము చేసి, నీవు నా దేవుడవైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించితివి గనక నీవు అడుగుపెట్టు భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకు ఎల్లప్పుడూ స్వాస్థ్యంగా ఉండుననెను. ఇక్కడ మోషే గారు కాలేబుతో మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటా ఉన్నారంటే, నీవు నా దేవుడవైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితివి గనక నీవు అడుగుపెట్టిన భూమిని నిశ్చయంగా నీకును నీ సంతానమునకు ఎల్లప్పుడూ స్వాస్థ్యంగా నేను ఇస్తానంటా ఉన్నాడు. 10వ వచనం చూసుకుంటే, యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇజ్రాయేలు అరణ్యంలో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. సో ఇక్కడ కాలేబు మాట్లాడుతూ ఉన్నాడు. కాలేబు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చిన నాటి నుండి
ఈ అరణ్యంలో ఆయన చెప్తా ఉన్నాడు 45 ఇయర్స్ 45 సంవత్సరంలో ఆయన నన్ను సజీవుడిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేనిప్పుడు 85 ఏండ్ల వాడను. ఇక్కడ మనం గమనిస్తే మా కాలేబు గారు చెప్తా ఉన్నారు. ఇంకా 11వ వచనం చూసుకుంటే, మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలం ఉన్నదో నేటి వరకు నాకు అంతే బలం ఉన్నది. అయితే ఇక్కడ మనం కాలేబు గారిని చూస్తే ఆయన యెహోషువతో అడుగుతా ఉన్నాడు. నాకు హెబ్రోను ఆ ప్రాంతం నాకు స్వాస్థ్యంగా కావాలి. ఆయన అడుగుతా ఉన్నాడన్నమాట. దానికంటే ముందు ఆయన ఏం చెప్తా ఉన్నాడంటే, దేవుడు మోషే గారిని పిలిచినప్పుడు మోషే నా యొద్దకొచ్చి మాట్లాడినప్పుడు నేను 40 ఇయర్స్ గలవాడను. దేవుడు కానానును ఇస్తానని సెలవిచ్చాడని మోషే నాకు చెప్పినప్పుడు నాకు 40 సంవత్సరంలో. కానీ ఇప్పుడు నేను ఇక్కడ చూసుకుంటే కానాన్‌లో మరి ఆయన ఈ యొక్క స్థలాన్ని మరి హెబ్రోను స్వాధీనపరుచుకుంటున్నాడు. అంటే వాగ్దాన స్థలాన్ని మరి ఆయన పొందుకునే ముందు ఇక్కడ చూసుకుంటే ఆయనకు 85 ఇయర్స్ అంటే 45 ఇయర్స్ వీళ్ళు అరణ్యంలో నడుచుకుంటూ వచ్చినట్లు మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు కాలేబు యొక్క వయసు ఇక్కడ మనం చూసుకుంటే 85 మనకు 10వ వచనంలో కనబడతా ఉంటది. ఇదిగో నేనిప్పుడు 85 ఏండ్ల వాడాను. అంటే 85 ఇయర్స్. అంటే మోషే ఇతన్ని పిలిచినప్పుడు ఇతనికి 40 ఇయర్స్. అంటే 45 ఇయర్స్ వెయిట్ చేశాడు సమాధానం రావడానికి. దేవుడు చెప్పింది నెరవేరడానికి 45 ఇయర్స్ పట్టింది. అదే చెప్తా ఉన్నాడు దేవుడు. మనం ప్రార్థన చేస్తే మనము విసుకక ప్రార్థన చేయాలి. దేవుడు అలక్ష్యం చేయడు. ఆయన ఆలస్యం చేస్తాడు తప్ప ఆయన ఏమాత్రం కూడా అలక్ష్యం చేయడు. మనం చూసుకుంటే దొంగకు ఒక్క రోజులోనే సమాధానం వచ్చింది. అబ్రాహాం గారికి 25 ఇయర్స్ పట్టింది సమాధానం రావడానికి. ఇక్కడ కాలేబు గారి మనం చూసుకుంటే 45 ఇయర్స్ పట్టింది. ఆ టైం లైన్ మనం చూసుకుంటే 45 ఇయర్స్. ఇక్కడ ప్రార్థన చేస్తూ మనం అందరం కూడా దేవుడు ఇస్తాడు. తప్పకుండా ఆయన కార్యం చేస్తాడు. మన ప్రార్థన ఆయన ఏమాత్రం కూడా ఆయన నిర్లక్ష్యం చేయడు. ఆయన అలక్ష్యం చేయడు. ఆలస్యమే చేస్తాడు. అది కూడా ఎందుకంటే మన మంచి కొరకే. ఆయన తగిన సమయంలోనే కార్యం చేస్తాడు. అదే మనకు ఫ్రూట్ఫుల్ గా ఉంటది. దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటది. మరి ఒక చిన్న వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.